కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయుడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం కొంచెం ఆలోచన చేస్తే, దేవుడు అంటున్నాడు, నీ భారము నా మీద మోపము అని అంటున్నాడు. నిజమే కదా. ఈ దినాన ఏ యొక్క వ్యక్తిని కదిపినా సరే, ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడితే వాళ్ళు చెప్పే బాధ, వాళ్ళు చెప్పేటువంటి వారి యొక్క శ్రమ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వినడానికి కూడా. కొంతమందికి కుటుంబ భారం అయితే మరి కొంతమందికి ఉద్యోగ భారం, మరి కొంతమందికి మానసిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఇలా అనేకమైనటువంటి శ్రమల చేత, ఇబ్బందుల చేత, వారు మోయలేనటువంటి భారముల చేత మనిషి జీవిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క భారమును నీకు మోయడానికి లేకపోతే నువ్వు మోయడానికి నీకైతే కష్టంగా ఉంటుంది, కానీ అది తీసుకొచ్చి నా మీద మోపితే దాన్ని నేను మోస్తాను, నీకు సంపూర్ణముగా విడుదలనిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రియులరా, మీ యొక్క భారములన్నిటినీ నా మీద మోపండి అని చెప్పేసి అంటున్నాడు. నిజమే కదా. దేవుడు అంతగా మనకి అభయం ఇస్తున్నప్పుడు, అంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో, ఏదైతే ఇబ్బంది పడుతున్నామో వాటన్నిటిని కూడా ప్రియులరా మనము దేవుని వద్దకు చేరి ఆయన మీద మోపితే ఆయన మనకి సంపూర్ణమైనటువంటి విడుదలనిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. మరి కొంతమందిని చూస్తే ప్రియులరా, వారు కలిగి ఉన్నటువంటి ఇబ్బంది అంతటిని బట్టి వారు చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక వారంతటికి వారే లోపల బాధపడిపోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు చింతించకూడదని వాక్యంలో రాయబడుతుంది. ఎవడైనా సరే మీరు చింతిస్తే మీ యొక్క ఆ ఎత్తును మూరుడు పెంచుకోలేడు, లేకపోతే తగ్గించుకోలేడు. ఆ యొక్క చింత యావత్తు దేవుని మీద మోపండి అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా ఉంటుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపిడి. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మాటలు వింటున్న సహోదరుడు ఒక్కసారి ఆలోచించేద్దాం. మీరు ఏ విషయంలో భారంగా ఫీల్ అవుతున్నారు, ఏ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏ సమస్య గుండా మీరు వెళుతున్నారో దాన్ని అంతటిని తీసుకొచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర, లేకపోతే దేవుని మీద మోపేవారుగా మీరు ఉన్నట్లయితే దేవుడు మీ భారాన్ని తీసివేస్తాను అని అంటున్నాడు. అది మీకు భారంగా ఉండొచ్చేమో, కానీ నాకు అది చాలా తేలిక. ఎందుకంటే నేను మిమ్మల్ని సృష్టించిన వాడిని, నేను మిమ్మల్ని పోషిస్తున్న వాడిని, నేను మిమ్మల్ని విడిపించే దేవుడును, నేను మీ కొరకే ఉన్నవాడిని అని చెప్పేసి ఈ దినాన పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. పిల్లలు, ఎంత మంచి దేవుడు అని మన దేవుడు ఏమంటున్నాడు, నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీకున్న సమస్య నుంచి, మీకున్న బలహీనత నుంచి, మీకున్న ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తి నుంచి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. అయితే ఏం చేయాలి? మీరు నా యొద్దకు రావాలి. మీ భారాన్ని అంతటిని నా దగ్గర చెప్పుకుంటే, నా దగ్గర మోపితే నేను మీకు విడుదలనిస్తానని చెప్పేసి ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలను బట్టి నేను ఒక్కసారి ఆలోచించి, ఇంకా నా భారం నేను మోయడం కాదు, నన్ను రక్షించిన నా దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించిన నా యొక్క రక్షణకర్త నాకున్నాడు, నేను ఆయన మీద నాకున్న సమస్యను తీసివేసి ఆయన మీద పెడతానని చెప్పేసి నువ్వు ఒక నిర్ణయం తీసుకుని మంచి ప్రార్థన ఒకటి నువ్వు చేయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలనిచ్చి నిన్ను విశ్రాంతిలోకి నడిపిస్తాడని, నిన్ను సమాధానకరమైన జీవితంలోకి నడిపిస్తాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన మా భారంలో నాయన మేమే మోసుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్ళాం, కానీ మా భారాలను తీసివేసి మీరు మోస్తారని దినాన మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇక నుంచి నాయన ప్రతిదీ మీకు చెప్పుకునేవారిగా, నాయన మీ యొక్క సహాయం కోరుకునేవారిగా మేము ఉండడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని కృప, ఆయన సన్నిధి, సమాధానము ఈ దినమంతే మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.